అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా ట్యూస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మేము యశుకు స్టడీ టేబుల్ తీసుకురావడానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు రాయల్ వాక్ అయితే వచ్చామండి. ఇది సెకండ్ టైం మేము రావడం యశుకు స్టడీ టేబుల్ తీసుకోవడానికి. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము. అప్పుడు మేము ఆర్డర్ చేసింది ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు మాకు డెలివరీ అయితే చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయితే వచ్చామండి. ఈ 1 ఇయర్ కూడా వాడు మా దగ్గర ఉన్న చిన్న కంప్యూటర్ టేబుల్లోనే అడ్జస్ట్ అయ్యి ఇది చేశాడు. కాకపోతే ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ప్లేస్ చిన్నగా ఉంది. ఆ టేబుల్ వచ్చి వాడికి సరిపోవటం లేదు బుక్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ. కాబట్టి కొంచెం పెద్ద సైజులో చూద్దామని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చాము. మాకు నచ్చింది అయితే ఇక్కడ లేదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇదే అయితే మాకు నచ్చింది. కాకపోతే చాలా పెద్ద సైజ్ అయిపోయింది. రూమ్ మొత్తం కూడా ఇది అయిపోతుంది. మళ్ళీ తిరగడానికి కూడా ఉండదు. రూమ్ అంతా కూడా చాలా కంజెస్టివ్గా అయిపోతుందని చెప్పి మేము థింక్ చేస్తున్నాము. అంతా మెజర్మెంట్స్ అయితే మేము ఇంట్లోనే మొత్తం అంతా చూసుకొని వచ్చాము. మాకు ఎంత సైజులో కావాలి అనేది. ఇది మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా పెద్ద సైజులో ఉంది. కాకపోతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే వాడికి కాలేజ్ డేస్ వరకు కూడా ఇది యూజ్ అవుతుంది. కొంచెం పెద్ద సైజు. మాకు ఇంట్లో ప్లేస్ లేదు కదా, అందుకని చెప్పి మేము థింక్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్కి మాకు నచ్చిందైతే అక్కడ దొరకలేదు. నెంబర్ అయితే ఇచ్చేసి వచ్చాము. వాళ్ళు అవి వస్తే ఇన్ఫామ్ చేస్తామన్నారు. ఇంకా మేము కొన్ని ఫర్నిషింగ్ షాప్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా చెక్ చేస్తాము. దొరకలేదు అంటే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే మాకు కావాల్సిన సైజులో ఆర్డర్ చేసి అది చేయించుకుందాం అనుకుంటున్నాము. అదైతే మనకి నచ్చినట్లుగా మనం చేయించుకోవచ్చు కదా. కాబట్టి మేము అది కూడా థింక్ చేస్తున్నాము. చూడాలి ఏమవుతుందో. ఫస్ట్ ఇక్కడ ఉన్నవైతే చూస్తున్నాము. కానీ డిస్ప్లేలో అయితే చిన్న సైజులో బాగున్నాయండి. కానీ అవి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర లేవని చెప్తున్నారు. ఓన్లీ అవి డిస్ప్లే పీసెస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న చూడండి, ఇవి కూడా బాగున్నాయి. కానీ ఇవి పిల్లలకి, చిన్న పిల్లలకి యూజ్ అవుతాయి. కానీ యశు శ్రేయుకి అయితే ఇవి యూజ్ అవ్వవు. అందుకని చెప్పి చూసి మా నెంబర్ అయితే ఇచ్చేసి వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళే కాల్ చేస్తామన్నారు. ఒక 2 days చూసి ఇంకా మేము మిగతా ఫర్నిషింగ్ షాప్ కూడా వెళ్ళి మేము మాకు నచ్చింది మోడల్లో మేము ఆర్డర్ చేసి ఇంకా మేము చేయించుకుందాం అనుకుంటున్నాము. ఇంటికి వచ్చేసామండి. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటే అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇల్లు కూడా ఊడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పిల్లల కోసం ఏదన్నా స్వీట్ అయితే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సింపుల్గా, ఎక్కువ టైం లేకుండా ఫాస్ట్గా అయ్యేటట్లుగా ఏదన్నా ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రస్క్తో నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. చాలామందికి ఇష్టం కదా ఈ రెసిపీ. ఈ రస్క్తో అయితే మనం 5 minutesలో బ్రెడ్ హల్వాని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను రస్క్ని. ఫస్ట్ మనం దీన్ని కొంచెం గీలో ఫ్రై చేసుకోవాలి. గీలో కానీ ఆయిల్లో కానీ దేంట్లోనైనా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే గీలో చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. నేను ప్యాన్లో ఒక 2 spoons గీ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రస్క్ని ఇందులో వేసుకుంటున్నాను. మనం జస్ట్ ఊరికే ఒకసారి టర్న్ చేసేసుకుంటే సరిపోతుందండి. మరీ అంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే జస్ట్ ఒకసారి ఈ రకంగా దాన్ని టర్న్ చేసేసుకుంటూ ఈ రకంగా కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కానీ 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా చేసి పెట్టాలంటే ఇంట్లో రస్క్ ఉందనుకోండి, ఫాస్ట్గా మీరు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. మనకి 5 minutes కంటే ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, ఈ రకంగా టర్న్ చేసేసుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసిన ఈ రస్క్ మొత్తాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి.
నేను షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, అంటే 1 కప్ వాటర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి. అంటే పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి. మనకి షుగర్ అనేది మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోతే సరిపోతుంది. చూడండి, ఈ రకంగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్న ఈ రస్క్ని ఇందులో వేసుకోవాలి. మీకు హల్వాలాగా వద్దు అనుకుంటే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్ని మీరు ఈ రస్క్ని ఇలా వేసేసుకొని వెంటనే తీసేసేయండి. ఎక్కువసేపు ఉంచితే అది మ్యాష్ అయిపోతుంది, కానీ వెంటనే తీసేస్తే మీకు మ్యాష్ అనేది అవ్వదు. అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదా మీకు హల్వాలాగా కావాలి అంటే ఈ రకంగా మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు. మ్యాష్ చేసుకొని అంటే సిమ్లో పెట్టేసుకొని మీరు ఒక 2 మినిట్స్ ఈ రకంగా కుక్ చేసేసుకున్నారు అనుకోండి, మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. మీకు కావాలి అంటే గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. కాజు, ఇంకా బాదాం కానీ కిష్మిస్, ఇవి కూడా మీరు గీలో ఫ్రై చేసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ బాదంని కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ మనకు ఇంట్లో రస్క్ ఉందంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. అంటే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా దీనికి ఐస్ క్రీమ్తో, వెనీలా ఐస్ క్రీమ్తో సూపర్గా ఉంటుందండి. సూపర్ కాంబినేషన్ ఇది. మీరు ఎప్పుడైనా బ్రెడ్ హల్వాని ట్రై చేసేటప్పుడు వెనీలా ఐస్ క్రీమ్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లల కోసం ఇప్పుడు నేను ఒక హెల్తీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి. ఇది బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అండి. చాలా హెల్తీ మిల్క్ షేక్ ఇది. దీనికోసం నేను 2 బనానాస్ తీసుకున్నాను, అలాగే మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ వచ్చి కాచి చల్లార్చిన పాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చి నేను చియా సీడ్స్ తీసుకున్నాను. స్వీట్నెస్ కోసం నేను డేట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో నేను కాజు, బాదాం, పిస్తా, కిష్మిస్ తీసుకున్నాను. అలాగే ఇలాచీ కూడా తీసుకున్నాను. ఇలాచీ వేయటం వల్ల మనకు మిల్క్ షేక్లో మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఈ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇప్పుడు మనం వీటిని మొత్తం కూడా బ్లెండర్లో వేసేసుకోవాలి. నేను బనానాని కట్ చేసుకుని వేసుకున్నాను. మీకు కావాలి అంటే ఈ బనానాని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకొని, అంటే దానిపైన అంటే తొక్కు తీసేసి మీరు ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. అది బాగా గట్టిగా అయిపోతుంది కదా, ఫ్రీజ్ అయిపోతుంది కదా, అప్పుడు మీరు బ్లెండ్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్, మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నానండి. చియా సీడ్స్ని అయితే మనం ఇందులో దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ మనం ఇలా కూడా వేసేసుకొని దీన్ని బ్లెండ్ చేసేసుకోవచ్చు. నేను 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇందులో డేట్స్ వేసాం కాబట్టి మళ్ళీ మనం షుగర్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను మిల్క్ షేక్ని అయితే మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను గ్లాసెస్లో సర్వ్ చేసేసుకుంటాను. నేను దీనిపైన కొంచెం చియా సీడ్స్ అయితే వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ మిల్క్ షేక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు పిల్లల కోసం నేను బ్రెడ్ హల్వా అలాగే ఈ బనానా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే చేశానండి. మా పిల్లలు అయితే చాలా లైక్ చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు ఈ మిల్క్ షేక్ని అయితే. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి ఏదైనా ఇచ్చినా కూడా తినరండి. అలాంటి పిల్లలకు మనం ఈ రకంగా మిల్క్ షేక్స్ చేసి ఇచ్చేస్తామనుకోండి, హ్యాపీగా తాగేస్తారు. మీ పిల్లలు కూడా ఫ్రూట్స్ని ఇట్లా ఏదైనా లైక్ చేయకపోతే మీరు ఈ రకంగా మిల్క్ షేక్స్ కానీ స్మూతీస్ కానీ ఇట్లా ఏదైనా ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి. నా ట్యూస్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి.
నేను ధూపంలో యూజ్ చేసే సాంబ్రాణి పౌడర్ని చూపించమని అడిగారండి, కాబట్టి నేను ఈ క్లిప్పింగ్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇవి అన్నీ కూడా ధూపంలో యూజ్ చేసేవండి. ఇది వచ్చి హోమ సామాగ్రి. ఇవన్నీ కూడా మనకి పూజ సామాన్ అమ్మే షాప్స్లో అయితే ఈజీగా దొరుకుతాయి. ఇది వచ్చి హోమ సామాగ్రి అండి, అంటే మేము ఒకేసారి బల్క్గా తీసుకొచ్చి పెట్టుకుంటాము ఒక 4-5 మంత్స్కి సరిపోయేటట్లుగా. ఇందులో వచ్చి మనకి ఇప్ప పూలు ఇంకా చాలా రకాల ఇవి ఉంటాయండి. ఇవి మనం ధూపంలో యూజ్ చేస్తే చాలా మంచిది. ధూపంలో దీన్ని కూడా మేము యూజ్ చేస్తామండి. ఇక్కడ వక్కలు కూడా ఉంటాయి, దీని లోపల మీకు కనిపిస్తుంది చూడండి. అవి వచ్చి మనం క్రష్ చేసేసుకొని మనం ధూపంలో యూజ్ చేయాలి. అలాగే ఇది సాంబ్రాణి పౌడర్ అండి. మనకి సాంబ్రాణి వచ్చి గట్టిగా దొరుకుతుంది, కొంచెం గట్టిగా ఉండేటట్టుగా దొరుకుతుంది, లేదా ఇలా పౌడర్గా చేసింది కూడా మనకు దొరుకుతుంది. నేను ఇది యూజ్ చేస్తాను, అలాగే గట్టిగా ఉండేదాన్ని ఆ సాంబ్రాణి పౌడర్ని కూడా నేను యూజ్ చేస్తాను. అలాగే ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇది వచ్చి పౌడర్ చేసిన సాంబ్రాణి అండి, అంటే కొంచెం గట్టిగా ఉండే సాంబ్రాణిని పౌడర్ చేసింది. ఇది మనం పిల్లలకి సాంబ్రాణి వేస్తాం కదా స్నానం చేయించిన తర్వాత, అప్పుడు యూజ్ చేసేదేనండి. నేను ధూపానికి ఇవి అన్నీ కూడా యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి అని. నాకు కూడా రోజు వీడియో అప్లోడ్ చేయాలనే ఉంటుందండి, కాకపోతే ఇప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అది శ్రేయుని న్యూ స్కూల్లో జాయిన్ చేసామండి, కాబట్టి శ్రేయుతోనే నేను మొత్తం వాడి క్లాస్ మొత్తం కూడా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. 3 to 4 hours శ్రేయుతో పాటే నేను క్లాస్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ వాడి హోంవర్క్ అన్నీ కూడా చూడాల్సి వస్తుంది. కొత్త స్కూల్ కదా, కాబట్టి వాడు కొంచెం ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు మేము శ్రేయుని యశు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసామండి. స్కూల్ అయితే ఒకటే కానీ బ్రాంచెస్ అయితే వేరండి. ఇప్పుడు కొత్తగా యశు వాళ్ళ స్కూల్ది కొత్త బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ బ్రాంచ్లోనే మేము ఇప్పుడు శ్రేయుని అయితే జాయిన్ చేసాము. అందుకని వాడికి కొంచెం అలవాటు అవ్వాలి కదా, అందుకని చెప్పి నేను శ్రేయుతో పాటు మార్నింగ్ 9:30 నుంచి శ్రేయుతోనే నేను కూర్చుంటున్నాను. వాడి క్లాస్ మొత్తం కూడా నేను కూడా అటెండ్ అవుతున్నాను. అందుకని నేను ఏది కూడా షూట్ చేయలేకపోతున్నానండి. అంటే మార్నింగ్ తొందరగా అన్నీ ఫినిష్ చేసేస్తున్నాను. లంచ్ కూడా వాడి క్లాస్ స్టార్ట్ అయ్యే లోపలికి లంచ్ కూడా అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అన్ని పనులన్నీ ఫినిష్ చేసేసుకొని 9:30 కల్లా శ్రేయుతో కూర్చుంటున్నాను. 12:30 దాకా క్లాస్ అయితే ఉంటుందండి. తర్వాత ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టి వాళ్ళ హోంవర్క్లు అన్నీ చూసి ఈ రకంగా చాలా బిజీగా ఉన్నానండి. అందుకే నేను డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. శ్రేయకి కొంచెం అలవాటు అయితే అంటే ఇప్పుడు న్యూ టీచర్స్ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ అయిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతాను. అప్పుడు నేను ట్రై చేస్తానండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి. అప్పటి వరకు నేను వీక్లీ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను. అలాగే చాలామంది వ్యూవర్స్ చాలా రిక్వెస్టెడ్ వీడియోస్ కూడా అడుగుతున్నారండి. అవి కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానండి పిల్లలతో, అందుకని చెప్పి నేను ఏది కూడా షూట్ చేయలేకపోతున్నాను. అందుకే మీకు ఆ రెసిపీస్ షేర్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, కానీ తప్పకుండా ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నేను మష్రూమ్ పులావ్ చేస్తున్నానండి. ఈ మష్రూమ్ పులావ్ కోసం ఫస్ట్ మనం ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అలాగే సోంపు తీసుకున్నాను. అంటే ఈ పేస్ట్ వల్ల మనకు ఈ మష్రూమ్ పులావ్లో మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే నేను బాస్మతి రైస్ని కూడా నేను ముందే పెట్టేసుకున్నానండి. బాస్మతి రైస్ని మనం 1/2 hour to 45 minutes మనం నానపెట్టుకున్నామంటే మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. అలాగే నేను మష్రూమ్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం అన్నీ కూడా ఒకేసారి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చాలా ఫాస్ట్గా మనం కుకింగ్ అయితే చేసేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్, అలాగే కొంచెం నేను కసూరి మేతి తీసుకున్నాను. ఫస్ట్ మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, అలాగే అల్లం, వెల్లుల్లి, సోంపు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, మనం 1 or 2 spoons వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నేను డిజైన్ ఎక్సలెంట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్, కొంచెం కసూరి మేతి ఇది వేసుకోవాలండి. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
కసూరి మేతి వేయటం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే 4 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చూడండి, టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. అంటే మనకు ఆ స్పైస్ పౌడర్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మనం కర్డ్ వేసుకోవాలండి, లేకపోతే కర్డ్ అనేది విరిగిపోతుంది. తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకున్నాను. మష్రూమ్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం మష్రూమ్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్తోనే చేసుకోవాలని లేదండి, నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రైస్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా జాగ్రత్తగా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేస్తున్నాను. మన కుక్కర్లో చేసే పని అయితే 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అదే మనం ప్యాన్లో చేసే పని అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది. వాటర్ వేసిన తర్వాతనే మనకు సాల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేసి సిమ్లో కుక్ చేస్తున్నాను. దీన్ని మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఆఫ్ బాయిల్ చేసేసుకోవాలండి, అంటే మనకి రైస్ అనేది మొత్తం కూడా ఆఫ్ కుక్ అవ్వాలి. చూసారు కదా, మనకు రైస్ అనేది పూర్తిగా కుక్ అవ్వలేదండి, మనకి ఇది కొంచెమే కుక్ అయింది. నేను మొత్తం ఒకసారి ఈ రకంగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం గీ వేస్తున్నాను. గీ వేసిన తర్వాత నేను దీనిపైన బనానా లీఫ్ పెడుతున్నానండి. బనానా లీఫ్ పెట్టడం వల్ల మనకు పులావులు కానీ బిర్యానీలు కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు దొరికితేనే బనానా లీఫ్ యూజ్ చేయండి, లేకపోతే మీరు మూత పెట్టేసిన తర్వాత అలానే కుక్ చేసేసుకోండి. కాకపోతే సిమ్లోనే కుక్ చేయాలండి. ఇలా మనం బనానా లీఫ్ పెట్టడం వల్ల మనకు ఈ పులావ్లో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 5 మినిట్స్ మనం ఇలానే సిమ్లో కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి, నేను మూత తీసేస్తాను. అలాగే ఈ బనానా లీఫ్ కూడా నేను తీసేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూసారు కదా, మనకి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మొత్తం నేను ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మీరు బనానా లీఫ్ పెట్టి ఎప్పుడైనా పులావులు కానీ బిర్యానీలు కానీ చేయకపోతే ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్ అంటే మనం దీంతో పన్నీర్ కర్రీతో తీసుకోవచ్చు, లేకపోతే కర్డ్ చట్నీ కూడా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడతో ఈ రోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.